హాయ్ ఏపీ. ఉండవల్లిలోని చంద్రబాబు గారి నివాసంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలతో పాటు రాష్ట్రం నుండి ఉన్న కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా హాజరవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమావేశానికి చంద్రబాబు గారు పిలవడం జరిగింది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు గారి నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు గారు ఎంపీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు గారు చాలా స్పష్టంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి ఆయా మంత్రిత్వ శాఖల నుంచి సమన్వయం కోసం ఇప్పటికే ఒక్కొక్క ఎంపీకి కూడా ఒక బాధ్యతను చంద్రబాబు గారు అప్పగించడం జరిగింది. ఈ రోజు జరుగుతున్న సమావేశంలో రాష్ట్ర మంత్రులను కూడా చంద్రబాబు గారు పిలవడం జరిగింది. ఒకవైపు ఎంపీలు అలాగే మంత్రులతో కూడా ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమన్వయం చేసేందుకు ఎంపీలతో పాటు రాష్ట్ర మంత్రులకు కూడా కొంత బాధ్యతలు అప్పగించి ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎంపీల దృష్టికి తీసుకెళ్లి తద్వారా 22 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్రానికి గత 5 ఏళ్లలో జరిగిన అన్యాయం కావచ్చు, ఈ 5 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధికి సంబంధించి కూడా ఒక దిశానిర్దేశం అయితే చంద్రబాబు గారు ఎంపీలకు చేసిన పరిస్థితి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం, అలాగే పోలవరం ప్రాజెక్టు, విశాఖ స్టీల్ ప్లాంటుకు సంబంధించిన దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలని కూడా చంద్రబాబు నాయుడు గారు పదే ఎంపీలకు చెప్పారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా అమిత్ షాని కలిసినా, మోడీని కలిసినా ఖచ్చితంగా అమరావతికి సహాయం అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి పోలవరానికి సంబంధించి కూడా చంద్రబాబు గారు చాలా సందర్భాలలో ప్రధానిని అలాగే అమిత్ షాని కోరారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తిరిగి గాడిలో పెట్టేందుకు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలి ఏంటి అనేది కూడా ఈ సమావేశంలో ఎంపీలకు చంద్రబాబు గారు దిశానిర్దేశం చేశారు. 22వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి ఎంత మేర సహాయం తీసుకురావాలి ఏంటి అనేది కూడా ఎంపీలకు ఒక బాధ్యత అనేది చంద్రబాబు నాయుడు గారు అప్పగించారు. విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సంస్థలకు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సాధించాలని తెలిపారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయన ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు. అందుకే రాష్ట్రం అభివృద్ధి కోసం కులం, మతం, ఆడ, మగ అని లెక్కలు వేయకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలవాలని కోరుకుంటూ ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ.